హే హలో గైస్, మార్నింగ్ మన ఏలూరు ఎంపీ గారి ఆఫీస్ నుండి అయితే కాల్ అయితే వచ్చింది. ఎంపీ గారు ఇన్ఫ్లుయెన్సర్ తో మీటప్ పెట్టారు రమ్మని. 1K ఫాలోవర్స్ కూడా లేరు, నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ ఏంట్రా అనుకోవచ్చు. మనకి ఈ పేజ్ కాకుండా 8+ పేజెస్ అయితే ఉన్నాయి. సో ఎంపీ గారి ఆఫీస్కి అయితే వర్షంలో స్టార్ట్ అయ్యా. అలా ఫుల్ వర్షంలో ఎంపీ గారి ఆఫీస్కి అయితే వచ్చేసాను. నాతో పాటు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. అండ్ నాకు తెలిసిన కొంతమందితో పాటు అండ్ మన ఫేవరెట్ అయిన ఏలూరు అఫీషియల్ సాగర్ బ్రో అండ్ మన శైలు వ్లాగ్స్ అండ్ ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. అలా అందరం కలిసి టైం స్పెండ్ చేసి ఇంట్రొడ్యూస్ చేసుకొని పరిచయం పెంచుకున్నాం. పెద్ద పెద్ద క్రియేటర్స్ ఇంకా నేను ఎలా గ్రో అవ్వాలో కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చారు. అసలు ఈ మీటప్ ఎందుకు పెట్టారని ఆలోచిస్తున్నారా? అయితే ఈ రీల్ ఎండ్ వరకు చూసండి. ఈ లోపు ఎంపీ సార్ అయితే వచ్చారు అండ్ ఒక్కొక్కరితో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు అండ్ ఎవరెవరు ఏ కంటెంట్ చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అండ్ ఎంపీ గారు చెప్పిన మెయిన్ పాయింట్స్ అయితే లోకల్ గా ఏ ఇష్యూ ఉన్న మీ ద్వారా నా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్ గా సాల్వ్ చేస్తానని చెప్పారు. గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కొంతమంది ప్రజలకు తెలియట్లేదు, వాళ్ళకి తెలిసేలా కొంచెం అవేర్నెస్ వీడియోస్ అయితే ఇచ్చేయమని చెప్పారు. అలాగే యూత్ ఎవరైనా ఏలూరులో స్టార్ట్అప్ పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉంటే కొన్ని బ్యాంక్స్ తో మాట్లాడి ఇన్వెస్ట్మెంట్ కోసం అని ప్లాన్ చేస్తున్నా, దాని గురించి కూడా అప్డేట్ ఇస్తానని చెప్పారు. అండ్ నేనైతే మన భీమడోల్ రోడ్ ఇష్యూ గురించి సార్ దృష్టికి అయితే తీసుకెళ్లాను. అండ్ రోడ్స్ బాగాలేదని మీరు చేసిన అవేర్నెస్ వీడియోస్ నేను చూసాను. టోటల్ ఏలూరు పార్లమెంట్ వైజ్ గా కొన్ని రోడ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. వాటిని నేను సీఎం గారి దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్లాను. సంక్రాంతి వెళ్ళాక ఫండ్స్ అయితే రిలీజ్ అయితే అన్ని రోడ్స్ ని కంప్లీట్ చేస్తానని చెప్పారు. అండ్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ చేసిన సమస్యల్ని ఆన్ ద స్పాట్ లో సమాజ అధికారులతో మాట్లాడి 1 వీక్ లో సాల్వ్ అయ్యేలా చూడాలని చెప్పారు. ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు నా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్ గా సాల్వ్ చేస్తానని చెప్పారు. అండ్ ఏలూరు ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే విజయవాడ, రాజమండ్రిలో స్ట్రీట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి, అలా మన ఏలూరులో కూడా ఒకటి ప్లాన్ చేయమని చెప్పారు. అండ్ గవర్నమెంట్ రీసెంట్ గా నెల్లూరులో ఇలానే స్ట్రీట్ ఫుడ్ సెంటర్ పెట్టింది. అండ్ నేను సీఎం గారితో మాట్లాడి ఏలూరులో కూడా ఇలా ఒకటి స్ట్రీట్ ఫుడ్ సెంటర్ పెట్టేలా నేను ప్లాన్ చేస్తానని చెప్పారు. అండ్ ఫైనల్ గా ఎంపీ గారు ఏం చెప్పారంటే ఏలూరు పార్లమెంట్ ని, ఏలూరుని ఒక బ్రాండ్ సిటీగా డెవలప్ చేయడమే నా లక్ష్యం అని చెప్పారు. ఎంపీ గారు మీ వాల్యుబుల్ టైం ని మాతో స్పెండ్ చేసుకుని థ్యాంక్ యూ సార్. అండ్ తర్వాత లంచ్ అయితే ప్లాన్ చేశారు, అందరం కలిసి లంచ్ చేసేసాం. అండ్ లాస్ట్ లో ఎంపీ గారు నాకైతే వాచ్ అయితే గిఫ్ట్ ఇచ్చారు. సో దట్స్ ఇట్ గైస్, నెక్స్ట్ రీల్ తో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.